మీరెప్పుడైనా ఈ సిచ్యువేషన్‌లో ఉన్నారా? లైక్ మీకు రేపు ఎగ్జామ్ ఉంది. ఎట్ ఏ టైమ్ మీకు నైట్ వర్క్ ఉంది. యాహ్! కరెంట్‌లీ ఇప్పుడు నేను ఆ సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నాను. సో, రేపు నాకు మిడ్ ఎగ్జామ్స్ రోజుకి 2 ఎగ్జామ్స్ నాకు. సో, నాకు మొత్తం 3 ఎగ్జామ్సే ఉన్నాయి మిడ్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ కాబట్టి. బట్ ఈరోజు నేను నైట్ 10కి డ్యూటీకైతే వెళ్ళాలి. అదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. అండ్ మోర్ ఓవర్ దట్ డ్యూటీకెళ్ళడమే కాదు, నైట్ అంతా నిద్రపోను కాబట్టి రేపు ఎగ్జామ్‌కి ఎలా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అటు చదవలేదు, అటు డ్యూటీకెళ్ళినా నిద్రపోలేను. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? బేసికల్లీ నా దగ్గర ఆన్సర్ లేదు. మరి అలాంటప్పుడు లీవ్ పెట్టేయచ్చుగా బ్రో, 1 డే ఏం పోయిందని. యాహ్! పెట్టొచ్చు. బట్ నేను మొన్న 1 వీక్ అయితే లీవ్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఆ 1 వీక్స్ శాలరీయే రాదు నాకు. పైపెచ్చి ఇప్పుడు కూడా నేను లీవ్స్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ రెంట్ పే చేయాలి, కెమెరాది ఈఎంఐ కట్టాలి. అండ్ ఈ ప్రాబ్లమ్ ఖచ్చితంగా సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఎందుకంటే బీటెక్‌లో చేసి అందరూ చేసే పని నేను చేయబోతున్నాను. ఏంటో తెలుసా? 1 అవర్‌లో కూర్చొని చదవడం. మాక్సిమం రేపు మార్నింగే చదవాలి. అండ్ డ్యూటీలో వీలైనంత వరకు కుదిరితే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ దట్ చూద్దాం. హోప్ ఫర్ బెస్ట్. బాగా రాస్తాను, ఎక్స్పెక్ట్ చేద్దాం. రేపు కలుద్దాం. ఎగ్జామ్ ఎలా రాసినా చెప్తా, సరేనా? అప్పటి వరకు టచ్లో ఉండాలంటే ఫాలో కొట్టు నచ్చితే, లేదంటే చూస్తా ఉండు. ఓకే, బాయ్.